మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ. దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా పంజా విసిరేసింది. నిన్నటికి నిన్న 5 వరకు చనిపోయినట్టు అనధికారిక లెక్కలు. 10,000 మంది పైగా యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కరోనా వ్యాధిన పడ్డవాళ్ళ లోపల ఎక్కువ మంది వయసు మీరిన వాళ్ళే. ఎవరైతే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళ లోపల కరోనా ఎక్కువగా వస్తున్నట్టు, వాళ్ళ లోపల మరణాలు కూడా ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నట్టు కూడా WHO తెలిపింది. ఎవరైతే చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారో, హార్ట్ సమస్యలతో బాధపడుతున్నారో, లివర్ సమస్యలతో బాధపడుతున్నవారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు, పక్షవాతం సమస్యలతో బాధపడుతున్నవారు, ఇమ్యూన్ డిజార్డర్స్తో బాధపడుతున్నవారు, ఒబేసిటీతో బాధపడుతున్నవారు, షుగర్తో బాధపడుతున్నవారు, వీళ్ళ లోపల ఈ కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.